నమస్తే మిత్రులారా, ఛానల్కి స్వాగతం. నేను మీ భాస్కర్. వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ December 11th చాలా విశిష్టమైన రోజు కాబోతుంది. జననాడి ఎలా ఉంది? సర్పంచ్ ఎలక్షన్స్. కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే రేవంత్ రెడ్డి పెద్ద స్కామ్ చేశాడు, అందుకే 395 మొత్తం ఏకగ్రీవం అయ్యాయి. వీటిని ఓటర్లని కొనడం కాదు, డైరెక్ట్ అయిన విలేజ్లనే కొన్నాడు డబ్బు పెట్టి అని మాట్లాడుతున్నారు. త్రూ సర్పంచ్ ఎవరైతే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారో. మరో పక్కన ఇంకేమని మాట్లాడుతున్నారంటే టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ ఉన్నంత కాలం అసలు ఏ ఎలక్షన్ మేము గెలవము అని కొంతమంది మాట్లాడుతున్నారు. నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను. అదేంటి టీఆర్ఎస్లో ఉన్న వ్యక్తులే మాట్లాడుతున్నారా అని. టీఆర్ఎస్ని ఇష్టపడే వ్యక్తులే మాట్లాడుతున్నారా? ఒకవేళ ఆ పగ్గాలు కనుక వేరే ఒక వ్యక్తికి ఇస్తే, అంటే లైక్ హరీష్ రావు గారికి ఇస్తే గెలిచే అవకాశం ఉంది. నాకు న్యూస్ దగ్గర పోయినాయి. సో జననాడి ఇలా ఉంది. సో సర్పంచ్ ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, అసలు దీని వెనకాల అసలు వ్యవస్థ ఎలా కరెక్ట్ అయింది, జనాలు ఎలా కరెక్ట్ అయ్యారో ఒక్కసారి మొత్తం విశ్లేషణ ఇద్దాం. అదేవిధంగా ఎన్ని స్థానాలు ఎక్కడెక్కడ ఎవరు గెలవబోతున్నారో ఒక్కసారి చూద్దాం. December 11th గ్రామ పంచాయతీ ఎలక్షన్స్. ఆ రోజు సాయంత్రం అన్ని రిజల్ట్లు రాబోతున్నాయి. కానీ ఆ రిజల్ట్కి ముందు ఇప్పుడు ఏకగ్రీవంగా ఎన్నయ్యాయి, ఆ తర్వాత స్టోరీ ఏందో ఒక్కసారి చూద్దాం. ఇంచుమించు 4000కి పైగా సర్పంచ్ సీట్లు ఉంటే అందులో దాదాపు 395 సీట్లు ఏకగ్రీవం అయ్యాయి. అందులో మొత్తం 95% కాంగ్రెస్ మాత్రమే గెలుచుకుంది. అందుకే చాలామంది దీన్ని వ్యతిరేకించడం జరుగుతుంది, లేకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ రూమర్స్ స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. మీరు ఒకటి గమనించాలి, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, కొన్ని విలేజ్లు కావచ్చు, ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు గమనించాలి. అధికారంలో ఉండడం ద్వారా డైరెక్ట్ వాళ్ళకి ఫండ్స్ వస్తాయి, వాళ్ళకి ఊరికి మేలు జరుగుతుందన్న విషయంతో కొంతమంది ఊర్లలో ఏకగ్రీవం చేసుకోవడం జరుగుతుంది. కానీ ఇందులో కూడా స్కామ్స్ ఉంటాయి. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ప్రజాస్వామ్యం ఎక్కడా లేదు. ఓటరు కూడా 5,000 నుంచి 10,000కి, లేకపోతే ఒక మందు బాటిల్కి, బిర్యానీకి, తిండికి పడిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ ఆ ఓటర్ని కూడా వీళ్ళు భ్రమింపజేసి మందు పంచి, సింపుల్గా చెప్పాలంటే పైసలు ఇచ్చి, వాళ్ళు తీసుకోకపోయినా ఇచ్చేదాకా తల మీద కొట్టి, డోర్ను కొట్టి ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది ఇది భరించలేక డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఎవరు మనం తీసుకుంటున్నామో వాళ్ళు ఇస్తున్నాము. ఇప్పుడు ఇచ్చే వాళ్ళ తప్ప, తీసుకునే వాళ్ళ తప్ప అనేది మాత్రం ఒక పెద్ద ప్రశ్న. బేసిక్గా ఈ ఎలక్షన్ కరప్షన్ ఏదైతే ఉందో అది ఒక వార్డ్ మన ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత వార్డు నెంబర్ నుంచి, సర్పంచ్ నుంచి, ఎమ్మెల్యే నుంచి, ఎంపీ దాకా పోతుంది. దేశం ఎలా బాగుపడుతుంది? నాశనం కావడం తప్ప. ఇంకా నేను భారతీయుని, ఐఎమ్ ఇండియన్, నాకు దేశభక్తి ఉంది అంటారు. మనకు దేశభక్తి ఎప్పుడు వస్తుందంటే August 15th Jan 26th వస్తుందో ఒక్కరోజు సెల్యూట్ కొడతాం, వదిలేస్తాం. రోడ్లు ఎట్లా ఉంటుంది? నాకు ఒక్కరికే పట్టిందా? ఎవరికి లేదు, నాకు ఒక్కరికి ఎందుకు రోడ్లు? అందరికి కావాలి అన్నట్టు నువ్వు చూస్తావు. ఆ గుంతలకించి నీ బండి గుద్దుతుంది, అది పంచర్ అవుతుంది, నువ్వు పంచర్ చేసుకుంటావు. అట్లా రోజు పంచర్లు చేసుకుంటావు. బండి ఖరాబ్ అయితే నువ్వు బండి ఇస్తావు తప్ప ఎప్పుడు ప్రభుత్వాన్ని కానీ ఎవరిని ప్రశ్నించవు. సింపుల్గా చెప్పాలంటే రేవంత్ రెడ్డి దొంగ, ఓటుకు నోటు కేసులో ఉన్నాడు, అంతేకాకుండా పెద్ద స్కాములు చేశారు అని మాట్లాడతారు కదా. మరి కేటీఆర్, కేసీఆర్, ఆ బీజేపీ పార్టీ ఏమన్నా దొరల? వాళ్ళు కూడా దొంగలే. పెద్ద మాటలు కాదు ఇవి, కరెక్ట్ మాటలు. ఎందుకంటే సింపుల్గా ప్రతి ఎలక్షన్లో, గ్రామ పంచాయతీ ఎలక్షన్లో వాడు ఏ పార్టీ వాడైతే ఏంది, వాడు కరెక్ట్ చేయట్లేదా, వాడు పైసలు పంచట్లేదా? పైసలు పంచందే ఎలక్షన్లో గెలవగలుగుతారా? ఒక్కసారి ఆలోచించండి. అరే అధికార పార్టీ వాళ్ళే ప్రకటిస్తున్నారు, ఎవరైతే ఏకగ్రీవం చేస్తారో వారికి 20 లక్షలు. ఆ బండి బీజేపీ పార్టీ వాళ్ళు కూడా ప్రకటించేశారు, ఎవరైతే మా పార్టీని గెలిపిస్తారో వాళ్ళకి సపరేట్, ఏకగ్రీవంగా చేస్తారో వాళ్ళకి సపరేట్ 10 లక్షలు ఇస్తా. ఈ కేపాల్ అయితే మహానుభావుడు ఏకంగా ఎయిర్పోర్ట్ తీసుకొస్తాడంట. మళ్ళీ మాటలు మాత్రం పెద్ద పెద్ద మాట్లాడతారు. ఏ నాయకుడైనా అంతే. మనం మారనంత వరకు, మనం ప్రశ్నించినంత వరకు, మనం కాలర్ బట్టి మనకు ఊరికి మనది, లేకపోతే మన జిల్లాకి మన వనరులు తెచ్చుకునేంత వరకు ఇట్లాగే ఉంటుంది. బస్సు తీసుకోండి ఎగ్జాంపుల్. ఆర్టీసీ బస్ ఫ్రీ అన్నారా? ఆడవాళ్ళకి ఫ్రీ అన్నారు, మగవాళ్ళకి డబుల్ చేశారు. రేపు ఈ ప్రభుత్వం పోతుంది, ఇంకో ప్రభుత్వం వస్తుంది. ఈ డబుల్ చేసిన పైసలు ఉంటాయి చూసినావా, ఇవి ఇట్లనే ఉంటాయి. మళ్ళీ ఆడవాళ్ళకు కూడా డబుల్ చేస్తారు పైసలు, అంటే ఫ్రీ తీసేస్తారు, అప్పుడు డబుల్ అవుతాయి. అంటే వచ్చిన వాడు దండుకు తినడం తప్ప తగ్గించడం ఉండదు. మీరు ఎక్కడన్నా చూడొచ్చు, ఎన్నైనా సరే ఒకటి తీసుకొస్తాడు, దానివల్ల ప్రభుత్వానికి
ప్రభుత్వానికి లాభం ఉందంటే అది తీయడు. ఎగ్జాంపుల్ ఈ సీసీ కెమెరాలతోటి మన బండికి ఫోటోలు తీసి ప్రాణాలు తీస్తారు కదా వీళ్ళే. రోడ్లు మాత్రం చక్కగా ఉండేవి, గుంటలు బొక్కలు అన్నీ. హైదరాబాద్లో ఏ రోడ్లను తీసుకోండి, మీకు సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే గట్కేసర్ రోడ్డు ఉంది కదా, ఈసెల్ నుంచి గట్కేసర్ పోవాలంటే మా నరకం నరకం కనిపిస్తుంది. 6 months అయింది ఇప్పటివరకు కరెక్ట్ రోడ్డుకి రాలేదు. మీ ఊళ్ళో పరిస్థితి మీకే వదిలేస్తున్నా. అరే ఇప్పుడు వచ్చే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి పోటీ చేయకండి. ఒకవేళ పోటీ చేసినట్టయితే ప్రభుత్వంలో డబ్బులు లేవు, మీ ఖజానాలో డబ్బు వేయరు, జాగ్రత్త. ఒకవేళ నీ దగ్గర చాలా డబ్బు ఉండి నీ ఫ్యామిలీని నువ్వు పోషించుకునేటట్టు ఉంటే ప్రజలకి ఈ ప్రెసిడెంట్ ఎలక్షన్లోకి రా. ఎందుకంటే నువ్వు ప్రెసిడెంట్లకి ఏవైతే ఈ పైసలు వస్తాయో దీని ద్వారా నీ కుటుంబాన్ని పోషించుకుంటా అని చెప్పేసి లక్షలు ఇలా ఖర్చు పెడితే ఇంట్లో డబ్బులు లేవు, జాగ్రత్త అని చాలామంది యూట్యూబ్లలో చెప్తున్నారు. ఈ ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో అవేర్నెస్ ఇస్తున్నాడు. తెలివైన ఎవడు ఈ ఎలక్షన్స్లో పోటీ చేయడరా, ప్రభుత్వంలోనే డబ్బు లేదు, మీకు ఖజానాకి ఏ నుంచి డబ్బులు వస్తుంది అని. కొంతమంది అయితే వేలం పాట పెట్టుకుంటున్నారు. మీకు తెలిసిందే, రీసెంట్గా ఒక వీడియో వైరల్ అవుతుంది. ఊరు మొత్తం ఏకగ్రీవం చేసి ఒక వ్యక్తికి ఇంచుమించు 20 లక్షలకేమో అమ్ముడు పోయారు. అంటే ఏంది, ప్రతి ఒక్కడు అమ్ముడు పోయినట్టే కదా. మొత్తం అమ్ముడు పోయిన తర్వాత ఫైనల్గా ఒక వ్యక్తి వెళ్ళి మళ్ళీ నామినేషన్ వేయడం జరిగింది. ఆ నామినేషన్ వేసిన తర్వాత నువ్వు ఒక్కడి మమ్మల్ని కాదా, నువ్వు డెసిషన్ తీసుకుంటావా అని చెప్పి ఆ వ్యక్తిని వెలివేయడం జరిగింది. ఎప్పుడైతే వెలివేశారో కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ చేసిన తర్వాత ఇంచుమించు 35 మందిని అరెస్ట్ చేశారు. మరి మిగతా వాళ్ళు 30 మందిని అరెస్ట్ చేశారు. ఇది స్టోరీ. అంటే ఏంది, దొరికితే దొంగ లేకపోతే దొర. నువ్వు నేను నమ్మేదే కదా. నీ వెనకాల దొంగతనం చేసిన అనుకో, వాడు దొరకలేదంటే నువ్వు కిరాకరా గ్రేటరా అని మాట్లాడతావు. ఆడే దొరికింది అనుకో అక్కడనే తువ్వలు ఉమ్మేస్తాం మనం. ఇంత దరిద్రం అనమాట. సో సింపుల్ అని చెప్పాలనుకుంటే అందరూ దొంగలే. ఓటేసే ఓటర్ నుంచి ఓటేపించుకునే వార్డ్ మెంబర్ దాకా సర్పంచ్ దాకా పైసలు ఇచ్చి మందు పోసి డబ్బులు ఖర్చు పెట్టి ఈ డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ ఆ డబ్బు ఎలా సంపాదించాలా? నువ్వు వాని ఇంటి ముంగడికి వెళ్ళి నాకు బర్త్ సర్టిఫికేట్ కావాలి, లేకపోతే పలానా వాడు చచ్చిపోయింది నాకు డెత్ సర్టిఫికేట్ కావాలి, లేకపోతే నా భూమికి సంబంధించి చిన్న లిటిగేషన్ ఉంది, అది నువ్వు సర్పంచ్ సాబ్ నువ్వు తీసుకుంటేనే అవుతుంది, నాకు నువ్వు హెల్ప్ చేయాలని నువ్వు పోయిన రోజు వాటిని చేస్తాడా? వాడికి నీకు ఇచ్చిన 10,000 గుర్తొస్తుంది. నువ్వు వాడికి రోజు వచ్చే మందుబాట్లు అడిగినావు కదా, సతాయించినావు కదా, గట్టిగా తిట్టినావు కదా, అవన్నీ గుర్తొస్తాయి వాడికి. నన్ను సుక్కలు చూపించి నాతో నువ్వు సేవలు చేసుకున్నావు కదరా, ఇప్పుడు నీకు చూపిస్తా అని చెప్పేసి వాడు నీకు హెల్ప్. అప్పుడు నువ్వేం చేయాలి? ఇంటికి వచ్చినప్పుడు అయ్యా నీ పైసలు వద్దు, నువ్వొద్దు, కథ వద్దు, ఊరికేం చేస్తావు, నాకేం చేస్తావు, నాకు పలానా ఆపద వచ్చినప్పుడు నా పక్కన నువ్వు నించుంటావా అని అడిగి వాని ఓటు వేయాలి. కానీ అట్లా ఎవ్వడు అడగడు. అయ్యా రోడ్డు చక్క లేదు, నువ్వు రోడ్డు వేయగలుగుతావా, నా సొంత లాభం ఏంటి? సింపుల్గా నువ్వు అదే రోడ్లో పోతావు, బండికి ప్రాబ్లం అవుతుంది, బండి ఖరాబ్ అవుతుంది, లేకపోతే పంచర్ అవుతుంది. ఆ పైసలన్నీ నువ్వు ఈ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చిన పైసలన్నీ లెక్కేసుకున్నావు అనుకో, 5 సంవత్సరాలకి 1,00,000 2 లక్షలు నువ్వే తేలుతావు. నువ్వు 5,000 10,000 చూసుకుంటే ఓ రేషన్ కార్డ్ కరెక్ట్ ఉండదు, ఒక ఎలక్షన్ కార్డు కరెక్ట్ ఉండదు. సో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ చేయాలనుకుంటే సింపుల్గా వ్యక్తిగతంగా వ్యక్తిని చూడండి. ఆడు సిటీలో ఉంటాడా, లేకపోతే దేశ సంచారం చేస్తాడా, లేకపోతే మన ఊర్లో ఉండి మన బాగోగులు చూస్తాడా, ఒక ముసలావిడ అమ్మ అని పిలుస్తాడా, ఒక తమ్ముడిని తమ్ముడు లేకపోతే అన్న నీకు ఏం ప్రాబ్లం వచ్చిందా అని నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా నీకు రెస్పాండ్ అవుతాడా? అలాంటి వ్యక్తిని చూడు, అవగాహన ఉన్న వ్యక్తిని చూడు, అంత ఇంత చదువుకున్న వ్యక్తిని చూడు. వాని గెలిపించుకుంటే మనకేమైనా ఉద్ధరింపబడతాం, మన ఊరేమైనా డెవలప్ అవుతుంది. మన దగ్గర డెవలప్మెంట్ కావాలంటే మనం మారాలి. తర్వాత నేను ఇండియన్ని, నేను దేశభక్తును అంటే 26 జనవరికి నేను చెప్పాను కదా, ఆగస్ట్ 15కి తప్ప దేశభక్తి మనకి రాదు. మళ్ళీ గ్రేట్ ఇండియన్స్ లాగా మాట్లాడతాం మనం. సింపుల్గా చెప్పాలంటే మనకు బీభత్సమైన పెట్రియాటిజం ఉంటుంది. అది ఎప్పుడు వస్తుంది? ఒకటో రోజు రెండో రోజు వస్తుంది, వెళ్ళిపోతుంది. తర్వాత మన స్వార్థం ఏందో మనమేందో. సో ఇది ఫ్రెండ్స్ సింపుల్గా. ఇంకో లాజిక్ కూడా ఏంటంటే చాలామంది అవేర్నెస్ కల్పిస్తుంది. ఈసారి ఎవరైతే పోటీ చేస్తున్నారో చాలా జాగ్రత్తగా చేయండి. అనవసరంగా ఏదో గ్రామ పంచాయతీలో డబ్బులు వస్తుంది కదా, ఇప్పుడు ఖర్చు పెట్టిన డబ్బులతో తర్వాత నేను సస్టైన్ కావాలనుకుంటా మాత్రం నిలువులా మునిగినట్టే. కొంచెం కామన్ సెన్స్ తోటి ఉండండి. సర్వీస్ చేద్దాం అనేదే ఈ పదవులు, కానీ అధికార దాహంగా మారాయి. సింపుల్గా చెప్పాలంటే సర్పంచ్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, వార్డ్ మెంబర్ కావచ్చు, వీళ్ళు పదవిలో ఉన్నప్పుడు 10 మంది నమస్తేలు పెడుతుంటారు. అంటే ఏంది వాల్యూ అనమాట. ఒక్కసారి పదవి లేకపోయేసరికి నమస్తేలు ఉండవు. సో కొంతమంది ఆ మోజుతోటి, ఆ వ్యసనంతో పోటీ చేయడం జరుగుతుంది. అధికార దాహం.
అట్లా అయితే కొంతమంది దీనికోసం. ఇంకొకటి మీకు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఓటుకు నోటు కేసు కింద ఒకప్పుడు చంద్రబాబు నాయుడు లేకపోతే మన రేవంత్ రెడ్డి గారు కరెక్ట్గా ఇరుక్కున్నారు. అప్పుడు మనం ఏమన్నామంటే వీళ్ళు దొంగలు అని మాట్లాడారు. అంటే మిగతా వాళ్ళు దొరలు, అంటే వాళ్ళు పైసలు పంచట్లేదా? ఒక్కసారి మీకే వదిలేస్తున్నా. అసలు దొంగలు అందరూ రేవంత్ రెడ్డిని అనే హక్కు కానీ అర్హత కానీ నీకు నాకు ఎవ్వరికీ లేదు, అన్లెస్ నువ్వు ఓటుకి డబ్బులు ఇచ్చి కొననంత వరకు. గుర్తుపెట్టుకోండి, మనమేం శుద్ధపూసలం కాదు. ఇంకా అంతో ఇంతో రేవంత్ రెడ్డి నయ్యం, అందరికంటే పచ్చి దొంగలు ఉన్నారు. ఇంకోటి, నేను రేవంత్ రెడ్డిని ప్లస్గా మాట్లాడలేదు. మీరు ఒక్కసారి మిమ్మల్నే ప్రశ్నించుకోండి. ఏ మీ ఎమ్మెల్యే ఎంపీ మీకు డబ్బులు ఇవ్వట్లేదా? పైసలు పోవట్లేదా? పైసలు పట్టుబడట్లేదా? మందులు ఇవ్వట్లేదా? మందు తాగమని మీకు వెహికల్స్ అరేంజ్ చేయట్లేదా? ఇన్ని ప్రశ్నలు మనకే ఉన్నప్పుడు అవతల వ్యక్తిని మనం వేలు పెట్టి ఎలా చూపించగలుగుతాం? ఇంకో విషయం కరెక్ట్గా క్లియర్గా చెప్పాలంటే, ఎలక్షన్ చోరీ, ఓట్ల చోరీ అని మాట్లాడుతున్నారు. దిమాగ్ కానీ దిమాగ్గా అసలు ఏం తిట్టాలా ఏం మాట్లాడాలో నాకు అర్థం కాదు. విలేజ్ నుంచి సిటీకి బతకనీకి వచ్చిన వాళ్ళు ఎంతోమంది. ఆ వ్యక్తికి విలేజ్లో ఉంటుంది ఎలక్షన్ కార్డు, హైదరాబాద్లో ఉంటుంది ఎలక్షన్ కార్డు. ఈడ ఓటేస్తాడు, ఆడ ఓటేస్తాడు. అదేంద్రా అంటే నాకుంది నేను వేస్తా అంటాడు. ఆ తప్పేముంది? సైన్స్ ఇంత డెవలప్ అయింది, డేటా సైన్స్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఇంత డెవలప్ అయింది. ఆ ఓట్లను తీసేసే బాధ్యత మీకు లేదా? ఒకడు ఆధార్ కార్డ్ తోటి లింక్ చేసుకుంటాడు, ఇంకోటి పాన్ కార్డ్ తోటి లింక్ చేసుకుంటాడు, ఇంకో డ్రైవింగ్ లైసెన్స్తో వేరే ఐడి కార్డ్ తోటి చేసుకుంటాడు. సో దాన్ని నువ్వు కరెక్ట్గా విశ్లేషించాలి కదా. సో అండ్ సో ఈ వ్యక్తికి పలానా వ్యక్తి, సింపుల్గా చెప్పాలంటే గవర్నమెంట్ ఈ ఎక్స్ట్రా ఎలక్షన్స్, ఈ ఎక్స్ట్రా ఓట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసేస్తే గెలుపు తారుమార్లు అయితే తెలుసా మీకు? అటు గెలిచేది వాడు గెలిచేది పోయి వీడు గెలిచాడు, వీడు గెలిచేది పోయి వాడు గెలుస్తాడు. ఇవి సర్పంచ్లకు తెలుసు, వార్డు మెంబర్లకు తెలుసు, అందరికీ తెలుసు ఇట్లా ఎలక్షన్ కార్డ్స్ ఉంటాయని. అయినా ఇది గేమ్ ప్లే చేస్తారు. వీళ్ళు చెప్పారు, ఎందుకంటే వీళ్ళు ఓటర్స్ కదా. సో వీళ్ళు బయలుదేరింటారు, అరే వాడికి ఓటు ఉందంట పలానోడు అని చెప్పేసి మనకి డబ్బులు ఇచ్చి మాయ చేసి మతలు వేసి ఓట్లు వేసుకుంటారు. అందుకే గెలుపులు తారుమారే. గెలిచే గెలుపులు కూడా ఎంతవరకు కరెక్టో ఎవరికి తెలియదు. అందరూ దొంగలే, మంచోళ్ళు ఎవరూ లేరు. ఈ ఎలక్షన్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. 20 లక్షల నుంచి మొదలు పోతే ₹1 కోటి దాకా వేలం పాట వేయడం జరుగుతుంది. వేలం పాట పాడుకుంటున్నారు. అదేంట్రా అని మాట్లాడితే, అవును నువ్వు పోటీ చేసి నేను పోటీ చేసి పైసలు వృధా చేసుకోవడం కంటే ఎవడో ఒకడు వేలం పాట వాడి పైసలు తీసుకున్న తర్వాత ఏకగ్రీవం చేసుకున్న తర్వాత ఆ పైసలు గ్రామ పంచాయతీకి యూజ్ చేస్తాం కదా అని మాట్లాడతారు. ఆ తర్వాత ఆ పైసలు గ్రామ పంచాయతీకి యూజ్ అవుతాయా? అసలు ఇది ప్రజాస్వామ్యమేనా? అలా పోటీ చేయొచ్చా? ఏకగ్రీవం అంటే ఎవరో ఒక మంచి వ్యక్తి ఉన్నప్పుడు, నేను కూడా ఉన్నాను. రీసెంట్గా ఎవరో అమ్మాయి డిగ్రీ చదువుతుందంట. సో ఆమె కొంచెం మంచి అనాలిసిస్ ఉంది, ఆమె ఉంటే ఊరు బాగుపడుతుందని చెప్పేసి అందరు కలిసి ఆమెను ఎన్నుకోవడం జరిగింది. అలాంటి ఎన్నుకుండాలి తప్ప ఎవడో డబ్బు ఉన్న దగ్గర లేకపోతే అధికార దాహం ఉన్న దగ్గర పరుగుపడి ఉన్నోని మనం ఎన్నుకున్నాం అనుకో, మనకి ఏముంటుంది? వాడు పైసలు పెట్టి కొంటాడు. నిన్ను పైసలు పెట్టి కొన్న తర్వాత వాడికి నీ మీద సర్వ హక్కులు ఉంటాయి. ఊరిని దోచుకు తినే హక్కు కూడా ఉంటుంది. నువ్వే తీసుకెళ్ళి చేతిలో పెట్టిన తర్వాత వాడిని దొంగ దొంగ అని అంటే, ఆడెందుకురా దొంగ? నువ్వు దొంగ, ఆడు దొర, నిన్ను నిలువులా కొన్నాడాడు. సో ఇది ఫ్రెండ్స్, ఎలక్షన్ కమిషన్ కూడా ఇది రైట్ ఆర్ రాంగ్ మీరు గమనించండి ఫ్రెండ్స్. ప్రభుత్వము ఆల్రెడీ ఒక ఆర్డర్ అంటారా లేకపోతే ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. ఏంటంటే ఎవరైతే ఏకగ్రీవం చేస్తారో వాళ్ళకి 20 లక్షలు ఇస్తా అంటే ఏంటి? డబ్బులు ప్రతి ఊరికి ఇవ్వాలి కదా. నువ్వు ఎందుకు ఏకగ్రీవమైన దానికే ఇస్తావు మీ కాంగ్రెస్ పార్టీకే? అది కాకుండా కొన్ని బీజేపీ పార్టీలు కావచ్చు, వేరే అన్ని ప్రభుత్వాలు, ఒకటని మాట్లాడతలేను, అన్ని పార్టీస్ ఎవరైతే ఏకగ్రీవంగా మా పార్టీని చేస్తారో మేము 10 లక్షలు ఇస్తాం అంటే ఏంది? ఇది ఎలక్షన్ కోడ్కి విరుద్ధం కాదా? నాకు అర్థం కాక అడుగుతున్నా. ఇట్స్ మై డౌట్. క్లియర్ మీకు తెలిసిందే, ఒక వ్యక్తి పట్టుబడ్డది, ఇంచుమించు 35 పర్సన్స్ జైలుకి వెళ్ళడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, నేను ఎందుకంటే ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఎలా ఉంటాయని మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనం దేశాన్ని నాశనం చేసుకునేది మన ఇంటి నుంచే స్టార్ట్ అయ్యి వార్డు మెంబరు లేకపోతే సర్పంచ్, ఎమ్మెల్యే, ఎంపీ ఈ రేంజ్ దాకా పాకింది. దీన్ని స్టార్టింగ్లోనే స్టాప్ చేయగలిగితే అంతా బాగుపడుతుంది. సో దరిద్రం అంతా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నుంచే స్టార్ట్ అవుతుంది, కార్పొరేట్ ఎలక్షన్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి నన్ను ఆదరించండి. అండ్ మళ్ళీ ఇంకో ఎపిసోడ్తో మీ ముందుకు వస్తారు. అంటిల్ దెన్, బాయ్ బాయ్. దిస్ ఈస్ భాస్కర్ సైనింగ్ ఆఫ్.